బహుశా సముద్రంలో పడి చనిపోయి ఉండదు. మరి ఎలాగా? రావణస్యోరువేగేన భుజాభ్యాం పీడితేన చ. రావణాసురుడు 10 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు అమ్మవారిని. వాడికి 20 చేతులు కదా, గట్టిగా కదలటానికి వీలు లేకుండా పట్టుకున్నాడు. ఆ భుజముల చేత పీడించబడి సీతమ్మ తల్లి ఊపిరాడక శరీరాన్ని కోల్పోయిందా? లేదు. రావణాసురుడు వేగంగా తీసుకుని వచ్చే తరుణంలో ఆకాశాన్ని అంటేటువంటి భయంకర అలలతో ఉన్నటువంటి సముద్రాన్ని చూసి భయపడి గుండె ఆగి అమ్మేమన్నా చనిపోయిందా? లేక రావణుడి పట్టు నుండి జారి పొరపాటున సముద్రంలో పడి మరణించిందా? అదేది కాకపోతే ఈ దుర్మార్గుడే ఏమన్నా భక్షించాడా రావణాసురుడు? వీళ్ళకి అదొక మాయరోగం కూడా ఉంది. ఏమిటది? మానవుల్ని తినేస్తూ ఉండటం. లేక వాడు తినకపోతే ఆయన భార్యలు ఉన్నారు, రాక్షస స్త్రీలు, వాళ్ళందరికీ ఒళ్ళు మండి నిన్ను తీసుకొచ్చిన దగ్గర నుంచి మా వారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా వారు మమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం నువ్వే దుర్మార్గురాలా అని చెప్పి రావణుని భార్యలు ఏమన్నా సీతమ్మను భక్షించారా? బహుశా నా తల్లి రామచంద్రుని యొక్క దివ్య సుందర వదనార విందాన్ని ధ్యానిస్తూ శరీరాన్ని ఏమన్నా విడిచిందా? నిజంగా ఆ స్థితి కనుక వస్తే అంతకన్నా మన జీవితంలో ధన్యం అనేది వేరొకటి లేదండి. నిజంగా మనం ధన్యులము అని ఎవరు చెప్పుకోవాలి అంటే మనం చెప్పుకోవడం కాదు. ఒక మంచి మాట విన్నప్పుడో, మంచి మాటలు చెప్పినప్పుడో, ఒక మంచి దృశ్యాన్ని చూసినప్పుడో మా జన్మ ధన్యమైందండి అంటాం. అప్పుడే జన్మ ఎట్లా ధన్యం అవుతుందండి? ఊపిరి ఆగాలి. ఆ ఊపిరి ఆగే సమయంలో ఎవడు చక్కని భగవత్ సంబంధమైనటువంటి స్తోత్రాన్ని వింటాడో, లేక భగవత్ సంబంధమైనటువంటి స్తోత్రాన్ని చదువుతాడో, భగవత్ సంబంధమైనటువంటి మంచి కీర్తనలని వింటూ ఆనందంగా శరీరాన్ని విడిచిపెడతాడు. శరీరం విడిచిపెట్టేటప్పుడు అంత తేలికైన విషయం కాదండి. ఇక్కడ ఎంతో మంది పెద్దలున్నారు, వారు తమ తండ్రి శరీర త్యాగం చేసేటప్పుడు చూసి ఉంటారు. తల్లి గాని అక్కడ పెద్ద ఘర్షణ జరుగుతుందండి. అనుకున్నంత తేలిక కాదు అది. ఆ అనుభవాన్ని కూడా పరమాత్మ ఇచ్చాడు కాబట్టి చెప్పగలుగుతున్నా. ఊపిరందదు, ఇది అయిపోతుంది, తెలిసిపోతుంది వాడికి కూడా. ఆ తరుణంలో అప్పుడు కూడా ఇంకా కాగితం మీద రాయటమో, ఎల్ఐసీలు ఫలానా ఉన్నాయి ముందు చెప్పుకో కావాలంటే, నీకు అనుమానం కలగంగానే వాళ్ళకి ఇచ్చేసి ఏమన్నా రహస్యంగా కూడబెడితే అవన్నీ చెప్పి జాగ్రత్తలు చెప్పి పో. అంతేగాని అప్పటిదాకా చెప్పకుండా కూర్చుని, కొంతమంది చెప్పరండి, భార్యకు కూడా చెప్పరు, అమ్మో సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాడికి చివరికి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో, చెప్పలేని పరిస్థితుల్లో, రాయలేని పరిస్థితుల్లో, చివరికి అక్షరము పెన్ను ఇచ్చినా కూడా రాయలేని పరిస్థితుల్లో కన్నుల వెంట బొటబొట నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ తరుణంలో మరి వాడికి బుద్ధి ఎలా పనిచేస్తుంది, మాట ఎలా వస్తుంది, ఎలా చెప్పగలడు? వాడి పరిస్థితి వాడు చెప్పలేదని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కూడా కనీసం చెప్పలేకపోతే పోయానులే, వాళ్ళ అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు, డైరీ రాయొచ్చుగా, ఒక పుస్తకంలో రాసి పెట్టి చూపించచ్చుగా, అది చేయడు. ఎందుకని అంటే ధైర్యం అండి. నేను చాలా కాలం బతుకుతాను అని దయచేసి మొట్టమొదట ఆ దృఢ నిశ్చయాన్ని తీసి పక్కన పెట్టాలి. 100 ఏళ్ళు బతుకుతాం, అందులో ఏం డౌట్ లేదు, 100 ఏళ్ళు బతకాలి కూడా. కానీ బతుకుతాం అని చెప్పేసి మంచి పనులకు వచ్చేటప్పటికి చాలా కాలం బతుకుతాంగా తర్వాత చూడొచ్చులే అని పోస్ట్ పోన్ మాత్రం మంచి పనులకు చేయకూడదు. ఒక మంచి పని జరిగేటప్పుడు అండి, ఏమో రేపు ఉంటామో ఉండమో, ఇవాళే వెళదాం, ఇవాళే చూద్దాం, ఇదే. దరిద్ర పని అయితే నేను 100 ఏళ్ళు బతుకుతా కదా, 70 years లో చేద్దాంలే అనుకుని పక్కకి పోవాలండి. మనకి చివరిగా శరీరాన్ని విడిచేటప్పుడు భగవన్నామం గనక చేసుకుంటూ గనక మనం శరీరాన్ని గనక విడిచినట్లయితే అది ఎలా ఉంటుందో తెలియదు ఎవరికైనా. భగవత్స్మరణ చేస్తామో చేయమో తెలియదు.
ఆ సమయం చేయనిస్తుందో లేదో తెలియదు, పక్క వాళ్ళు చేస్తారో లేదో తెలియదు, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు మాత్రం ఒకరోజు కంపల్సరీ, ఇది మాత్రం తప్పదు, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో కొంతమందికి తెలివితేటలు బాగా ఎక్కువైనాయి. నాయన భగవన్నామాన్ని స్మరించు, భగవంతుని గుణాలను విను, కథలు విను అంటే ఎందుకు గురువు గారు అనవసరంగా ఇప్పటి నుంచే, అది చుడు పని అయినట్లుగా అనవసరంగా పైగా అదేమిటయ్యా అట్లా అంటావంటే ఎప్పుడు వినాలండి? ఎదురుకొస్తులేస్తాడు గురువు గారిని. అప్పుడేంటి ఒక 10 రోజుల్లో పోతానని తెలిసాక అప్పుడు 10 రోజుల్లో పోతావని కరెక్ట్ గా నువ్వు చెప్పగలవా? 10 రోజులే అని. అలా తెలిసిన మహానుభావుడు ఒకడే నాకు తెలిసిన వాడు, పరీక్షిత్ మహారాజు. 7 days ఓన్లీ.